శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ తరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయలక్షణం నుండి 9వ కందార్థము క్రమ సంఖ్య 256. తన భార్య రూపురేఖలు, తన పుత్రుల సద్గుణములు, తన సంపదయున్, తన పెరటి మందు చెట్టులు, తన గ్రామపు సాధుజనులు తనకు మేపౌనా. ఈ ఇలాలో ఎంతటి వారికైనా వినలేదే నీ వాహల్యను చూసి మోహించే, ఘనవాహనుండు చక్కని భార్య గలిగుండి తనకు మెప్పౌనా. ఈ ఇలాలో ఎంతటి వారికైనా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 256. క్రిందటి కందార్థములో తన గురువు తనకు చెప్పిన ఈ పరిపూర్ణ బోధను చదివేటప్పుడు లేక ఇతరులకు చెప్పేటప్పుడు వినే ఇతర జనులు ఈ బోధను నేర్వకపోతే జన్మ వృధా, కనుక మనము తప్పకుండా ఈ బోధను నేర్చుకోవాలి అని వారి మనసుకు తోచి వెంటనే వారు గురుమూర్తి వద్దకు వచ్చి ఆ గురుమూర్తిని శరణని పాదాశ్రయమును పొంది తమకు కూడా ఈ బోధ చెప్పమని అడిగేటట్లుగా, అంటే ఉపాయముతో ఆ బోధ చేసేవాడు నిజమైన శిష్యుడు. ఇక ఇందులో ఏ రకమైన అనుమానము లేదు. అంటే ఇతరులకు ఈ బోధ యందు అంటే నీచ భావమును, అభక్తిరహిత భావమును, పాపములు చేసినా పర్వాలేదని ఆశాస్త్రీయ విధానములను ఎంత మాత్రము చెప్పరాదని ఈ కందార్థము ద్వారా మనకు చెప్పకనే చెప్పారు కృష్ణదేశికేంద్రుల వారు. ఇక తదుపరి కందార్థము 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 256. ఈ కందార్థములో హితోపదేశమును తెలియచేస్తున్నారు. ఏమని అంటే, తన భార్య రూపురేఖలు, తన భార్య రూపురేఖలు, తన పుత్రుల సద్గుణములు, తన సంపదయున్, తన పెరటి మందు చెట్టులు, తన పెరటి మందు చెట్టులు,
తన గ్రామపు సాధు జనులు తనకు మెప్పవునా. ఈ ఇలాలో ఎంతటి వానికైనా వినలేదే నీవా కళ్ళను చూచి మోహించే గణవాకానుండు చక్కని భార్య గలిగుండి తనకు మెప్పవునా. ఈ ఇలాలో ఎంతటి వానికైనా. ఇక్కడ తెలియజేస్తున్నారు శిష్య, గురుదేవ, తన భార్య రూపురేఖలు అంటే తన భార్య అందచందములు, తన ఇంట్లో ఎంత అందగత్య అయినప్పటికీ కూడా, ఎంత అందముగా ఉన్నటువంటి భార్య ఉన్నప్పటికీ కూడా మనం ఇదంతా వింటూనే ఉన్నాము. తన ఇంట్లో తన భార్య ఎంత అందచందములతో ఉన్నప్పటికీ కూడా ఆ పొరుగుంటి వాడి భార్య అందంగా కనపడుతుంది. తన పుత్రుల సద్గుణములు, ఇక తన పుత్రుల సద్గుణములు అంటే తన కుమారులు ఆదర్శవంతమైన గుణగణములు. తన ఇంట్లో తన పుత్రుడు ఎంత మంచి జ్ఞాని అయినా, ఎంత సద్గుణములు కలిగినటువంటి వాడైనా, మంచి ఆదర్శవంతమైనటువంటి వాడు కుమారుడు ఉన్నప్పటికీ కూడా ఆ పక్కింటి వాడు లేకపోతే ఎదుంటి వానో వాని కుమారుడు అందంగా సద్గుణము కలిగినటువంటి వాడుగా, ఎంతో మంచి గుణములు కలిగినటువంటి వాడుగా తన కళ్ళకు కనపడుతూ ఉంటుంది. ఆదర్శవంతమైన కుమారుడు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడు మంచివాడుగా కనపడతాడు. అట్లనే తన సంపదయున్, తన వద్ద నిలువ ఉన్న భాగ్యము అంటే ఐశ్వర్యము, తన ఇంట్లో ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆ ఎదటి వాని ధనమును చూసి ఆహా నాకంటే వాడి దగ్గర ధనం ఎక్కువ ఉంది, వాడు గొప్ప ధనవంతుడు అని భావిస్తూ ఉంటారు. అట్లునే తన పెరటి మందు చెట్లు, తన పెరటి మందు చెట్లు, పెరటి అనగా తన ఇంటి ముందు ఉన్నటువంటి పెరట్లో, తన ఇంటి యందు తన పెరట్లో ఉన్నటువంటి యొక్క చుట్టూ ఉన్న స్థలములో ఆ మొక్కలు వేయబడిన వనమూలిక, ఆ వనమూలికలలో ఎంతో ఔషధ శక్తి ఉంటుంది. తన ఇంట్లో తన పెరటిలో ఉన్నటువంటి యొక్క ఆ ఖాళీ స్థలములో మొక్కలు నాటితే దాంట్లో మందు చెట్లు అంటే ఎంతో అందులో వనమాలిక ఆ ఔషధ శక్తి కలిగినటువంటి ఆ మూలిక తన ఇంటి ముందే ఉన్నప్పటికీ కూడా తనకి విలువ తెలియదు. ఎట్లా అంటే ఒక చోట చెప్తాడు కోరి భూరిక పండు అని. ఆ కాకి పోయి ఒక చెట్టు మీద కూర్చుంటుంది. తన ఇంటి ముందు బూరుగు చెట్టు ఉంటుంది. బూరుగు చెట్టు ఉన్నప్పుడు అది ఎంతో ఒక పనికరం ఇస్తుంది. కానీ అప్పుడు దాని విలువది లేక మొత్తం చెట్టంతా పీకేసింటాడు. ఒకనాడు ఆ బూరుగు చెట్టు యొక్క కాయ అవసరం పడింది మందు కోసమై. అందులో ఏముంటుందంటే దూది ఉంటుంది. కానీ ఆ కాకి మంచిగా వనములో అంటే మంచి వనములో ఉండి కూడా ఆ వనములో ఉన్నటువంటి దానిని గుర్తించలేక అడవిలో పోయి ఆ బూరుగు చెట్టు మీద కూర్చుంటుంది. ఆ బూరుగు చెట్టు మీద కూర్చొని కాయ ఎంత ఎర్రగా ఉంది, ఇది పండితే నేను కడుపు నిండా తినవచ్చును అని చెప్పని ఆ యొక్క పండును అది పగిలే వరకు అక్కడ కూర్చుంటుంది. అది పగిలిన తర్వాత ఎండకు పగిలిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో నుంచి దూది బయటకు వస్తుంది. అప్పటిదాకా అది పసుతో ఉండి ఆ దూది బయటికి పడేసరికి నిరాశతో ఎగిరిపోతుంది. అట్లు తన పెరటి ముందు ఎంతో ఆ వనమూలిక, ఎంతో ఔషధ శక్తి, ఎంతో ఔషధాలకు ఉపయోగపడేటువంటి వృక్షము ఉన్నప్పటికీ కూడా అతనికి దాని విలువ తెలియకపోవటం.
అవసరం వచ్చినప్పుడు ఊరంతా తిరుగుతాడు, అడవంతా తిరుగుతాడు. అట్లు తన గ్రామపు సాధుజనులు తను నివసించే గ్రామమునందు ఎంతో గొప్ప పండితుడు ఉన్నా, ఎంత ఆధ్యాత్మికవేత్తలు, మహాత్ములు, మహాపురుషులు ఉన్నప్పటికీ కూడా, బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మపురుషులు, సత్పురుషులు, అలాంటి మహాత్ములు ఉన్నటువంటి తన గ్రామంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మెప్పు రారు. ఆధ్యాత్మికవేత్తలు తన గ్రామములోనే మహాత్ములు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు, సత్వస్తువును గుర్తించినటువంటి వారు. సత్వస్తువును అనగా ఆ సత్పదార్థం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వస్తువును గుర్తించినటువంటి వారు. మరి అంతటి గొప్ప మహాత్ములు ఉన్నప్పటికీ కూడా తన గ్రామంలో ఉన్నటువంటి మహాత్ములు మాత్రము వాటి విలువ తెలియదు. తనకు మెప్పవునా? ఈ ఇలలో ఎంతటి వారికైనా, ఈ భూమి మీద నివసించేటువంటి వారు ఎంతటి వారైనా సరే సంతృప్తి కలిగి ఉంటారా అంటే ఉండరు. ఎందుకు? దగ్గరగా ఉంటే విలువ తెలియదు. అంటే ఈ లోకములో మానవ స్వభావము విలక్షణమైన ప్రవృత్తులు కలిగి ఉండును. తనకు సంక్రమించిన వస్తువులు ఆ వ్యక్తులతో సంతృష్టి చెందక అత్యాశకు లోనై ఆనందమైన జీవిత విధానమును కోరికలచే అదుఃఖమయము గావించుకొనును. ఆ ఈశ్వర సృష్టిలో శాంతి, ఆనందము జీవిత లక్ష్యముగా చెప్పబడుచున్నది. తమకందిన దానితో తృప్తి కలిగి జీవించట చేత మాత్రమే తృప్తిని పొందగలము. ఈ కన్నార్థమునందు ఈ మానసిక ప్రవృత్తిని వివరిస్తూ అట్లనే చెప్పాడైన, తన భార్య అందచందములో ఎంత సౌందర్యవతి అయినను మరొకరి భార్య సౌందర్యవతిగా కనబడుచుండును. తన పుత్రుడు ఎంత సద్గుణవంతుడైనను మరొకరి పుత్రుడు సద్గుణవంతుడుగా కనపడుచుండును. తనకు ఎంత సంపద ఇన్నను మరొకరు సంపద గొప్పదిగా కనపడుచుండును. తన పెరటిలో మంచి ఔషధపు చెట్లు ఉన్నప్పటికీ కూడా అడవిలో ఉన్న ఔషధపు చెట్టు అధికముగా కనపడుచుంటుంది. తాను నివసించే గ్రామమందు నివసించే ఆధ్యాత్మికవేత్తలు, మహాత్ములు, బ్రహ్మజ్ఞానులు, సత్వస్తువును గుర్తించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఇతర గ్రామములలో ఉన్న పండితులు, గురువులు గొప్పవారిగా కనబడుతుందరు. ఈ భూమి మీద నివసించే వారు ఎంతటి వారైనా సరే అసంతృప్తి కలిగి ఉంటారా అంటే ఉండలేరు. వినలేదే, మంచి చెబితే వినలేదే. ఎందుకనగా ఘనవాహనుండో, వాహనం అనగా వాహనము కలిగిన వాడు, గొప్ప వాహనము గలవాడు, ఐరావతమును వాహనము గలవాడు ఇంద్రుడు. ఆ గౌతమ ఋషి భార్యను ఆ నారచీర కట్టి ఆ కొప్పులుగా జడలు ఇర్చుకొని ఆ రుద్రాక్షలు చేతులకు ఆ మెడలు అదంతా వేసుకొని ఆ నారచీర కట్టుకొని ఆ ఉన్నటువంటి గౌతమ ఋషి భార్య అహల్యను చూచి మోహించి ఆ మహర్షి భార్య అయిన మహాపతివ్రతకు అహల్యను కోరి ఉండెను. ఇంట్లో చక్కని భార్య కలిగి ఉండి కూడా మహా సౌందర్యవతి అయినా కూడా ఆ శచీదేవిని భార్యగా పొంది ఉండి కూడా దేవేంద్రుని భార్య శశిదేవి ఎంత చక్కని రూపవంతురాలైనప్పటికీ కూడా ఆ గౌతమ ఋషి భార్య జడదారి అయి ఆ రుద్రాక్షలు, కాషాయంబరాలు ధరించి అటువంటి నారచీరలు కట్టుకొని ఉన్న అహల్యను ఇంద్రుడు రూపవతిగా భ్రమించి ఆ గౌతమ ఋషిచే తీరని శాపగ్రస్తుడయ్యను. ఈ లోకములో ఎంతటి వాటికైనా సరే ఈ మతిభ్రాంతి కలుగుతూనే ఉండును.
అంటూ మనకు ఆ హితోపదేశం చేస్తూ చక్కగా ఈ కన్నార్థ భావాన్ని కృష్ణదేశికేంద్రుల వారు అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.